అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వెల్కమ్ టు డీప్ సేక్ తెలుగు బైబుల్. ఫ్రెండ్స్, మీకు ఈ ఛానల్ యొక్క ఉద్దేశం అయితే అందరికీ తెలుసు. బైబిల్లోని ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్క వచనానికి కావలసినటువంటి అర్థాలు ఎలా ఉన్నాయి, సో అసలు ఈ వాక్యాలు ఇక్కడ ఎందుకు రాయబడ్డాయి అనే దానికోసమే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనములో ఒక విషయం ఉంది. ఏమిటంటే 40 రాత్రులు 40 పగళ్ళు. సో 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించును. సో ఈ 40 పగళ్ళు 40 రాత్రులు అనేది ఏమిటి? ఈ 40 డేస్కు మన జీవన విధానానికి ఏమైనా సంబంధం ఉంది? ఆ సంబంధం ఉంటే గనక ఆ సంబంధం ఏమిటి అనేది ఈరోజు మనమైతే గనక చూడబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే కనుక ఈ 40 దినములు లేదా 40 సంవత్సరాలు అనేది బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఎన్ని చోట్ల అంటే నేను ఖచ్చితంగా అయితే చెప్పలేనేమో, కానీ చాలా చోట్ల. చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోషే జీవితాన్ని తీసుకోండి. మోషే జీవితంలో అయితే 2 సార్లు రాయబడింది. ఇది ఎలాగా అంటే కనుక మొదటిగానేమో అతని జీవితకాలం 120. ఇక్కడ మనకు ఆదికాండము 6వ అధ్యాయం మొదట్లో చెప్తాడు మనిషి జీవితకాలాన్ని 120 సంవత్సరాలుగా కుదించినాడు అని చెప్పేసి. కుదించడము అంటే ఏమిటి? మనం 120 సంవత్సరాలు బతుకుతామని, ఖచ్చితంగా 120 సంవత్సరాలు చనిపోతామని అలా కాదు కదా. నేను దానికి ఏం చెప్పాను? 12 సంవత్సరాలు. సో 12 నెలలు. 12 నెలలు మానవ జీవితంలో గనక మనం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న భూమి మీద ఉన్నప్పుడు మన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా మార్పు చేసుకోవాలి అనే దానికోసమే ఈ యొక్క 12 కానివ్వండి, ఈ యొక్క 40 కానివ్వండి. ముఖ్యంగా మనకు పాత నిబంధనలో 39 అధ్యాయాలు కనిపిస్తాయి. సో 40 అంటే 39కి 40కి మధ్య తేడా ఏంటిదంటే మానవుడి జీవితం. అంటే మానవ జీవితంలో మనం చూసినట్లయితే కనుక ఒక శిశువు పుట్టడానికి పట్టే టైం వచ్చేసి 39 నుంచి 40 వారాలు. సో ఇది మొట్టమొదటి మానవ జీవితానికి సంబంధించినటువంటి మానవుల కోసం చేయబడినటువంటి విషయం. ఇది మానవుల కోసం, ఇది ఎవరు తయారు చేసేది కాదు, ఇది సృష్టి. సో ఈ సృష్టికి సంబంధించి కనుక మనము చూస్తే మనం ఈ సృష్టిలో ఎంతగా విలీనమై ఉన్నాము. సో మనకు చావు పుట్టుకలు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు బాగా తెలుసు. సో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, ఎటువంటి పద్ధతులు పాటిస్తాము, ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమం ఇది. సో ఇక్కడ మా పిల్లల గురించి తెలియదు, ప్రెగ్నెన్సీ గురించి తెలియదు అనటానికి ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము తల్లి ఉమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె మంచి సంగీతం వినాలి, మంచి బుక్స్ చదవాలి. ఏది ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ శిశువు యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటే మనం వింటాము. అలాగే అది నిజమే కదా. ఎందుకు అంటే కనుక ఆ 40 వీక్స్ 39 to 40 వీక్స్ అనేది మధ్యలో మనం చూసినట్లయితే కనుక ఈ తల్లి ఉన్న మానసిక స్థితి ప్రకారంగా మానసిక స్థితి ప్రకారంగా ఆ పిల్లవాడి జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ తీసుకునే ఆహారము ఆ పిల్లవాడి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. పుట్టే బాబు కానివ్వండి, పాప కానివ్వండి, అలాగా వాళ్ళిద్దరి జీవితము అనేది. సో ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు వాళ్ళ జీవితము అనేది తల్లి మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఎన్ని వీక్స్ ఇది? 39 to 40 వీక్స్. అలాగే ఈ 40 డేస్ అనేదానికి మోషే బతికిన దినములు వచ్చేసి మనకి యాజ్ పర్ బైబుల్ ప్రకారంగా చూస్తే కనుక 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలను 3 భాగాలుగా విభజించారు. ఈ 3 భాగాలు ఏమిటంటే, ఒకటేమో అతను రాజుగా ఉన్నటువంటి టైం, రెండవది వచ్చేసి అతను గొర్రెల కాపరిగా ఉన్న టైము, మూడవది వచ్చేసి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కు అతను ఆధ్వర్యంలో తీసుకొచ్చిన టైం. సో ఈ 40 మొత్తం 120 సంవత్సరాలను కనుక మనం చూసినట్లయితే కనుక 3 భాగాలు చేశారు. అసలు ఈ 3 భాగాలు ఏమిటి అంటే కనుక
మనకు వాతావరణంలో జరిగే 3 మార్పులు. అందుకే ఈ నోవహు స్టోరీ అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక మీదట ఎప్పుడూ కూడా ఇటువంటిది నేను చెయ్యను. ఇప్పుడు ఎంతైతే నాశనం జరిగిందో ఇంత నాశనం అవ్వకుండా చూస్తాను. ఎందుకు అంటే ఇప్పటి నుంచి కూడా వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఈ 3 కాలాలు భూమి ఉన్నంత వరకు ఉంటాయి అని చెప్పాడు దేవుడు. సో ఈ మనకి అధ్యాయం మొత్తం కూడా ఏంటిది? క్యాలెండర్. మనం చేసుకునే వర్క్కు ప్లానింగ్ ఉండాలి. సో ఇప్పుడు ఏమిటి, అక్కడ మనకు 6వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా కనుక చూస్తే కనుక, దేవకుమారులు మనుషుని కుమార్తె పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, జనాభా అనేది బాగా పెరిగిపోయింది. సో ఎప్పుడైతే జనాభా పెరిగిపోతుందో ఏం అవసరం అవుతుంది? ఆహారం అవసరం అవుతుంది. ఈ ఆహారం కనుక మనకు టయానికి దొరకకపోతే మన జీవితాలు ఏమవుతాయి? ఆకలి చావులు అవుతాయి. సో ఈ ఆకలి చావులు ఉండకూడదంటే దేవుని దృష్టిలో మనకు వాతావరణం గురించి తెలిసి ఉండాలి. ఎప్పుడు ఏ వాతావరణంలో ఏ పని చేయగలం అనేది. అలాగే మనకు కొత్త నిబంధనలో ఒక విషయం చెప్తారు. ఏంటంటే, చీమలను చూసి నేర్చుకోండి. వర్షాకాలం వస్తుందని చెప్పేసి చీమలు తన ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకుంటాయో వాటిని చూసి కూడా మీరు నేర్చుకోలేరా అని కదా. సో మనం ఏం నేర్చుకుంటున్నాము చీమలను చూసి? అలాగే ఈ 40 రోజులు కనుక నీ జీవిత కాలంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక కష్టం వస్తుంది. సో ఆ కష్టాన్ని నువ్వు గట్టెక్కాలి అంటే కనుక నీ దగ్గర కావాల్సినటువంటి ముడి సరుకు ఉండాలి అని చెప్తుంది. సో ఈ కష్టకాలం, ఈ వర్షాకాలం, ఈ కష్టకాలం ఎప్పుడు వచ్చినా సరే నువ్వు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. అది దీనిలోని అర్థం. సో నాకు ఏం కష్టం వస్తుంది అనుకోవద్దు. కష్టాలు మానవుడికి సహజం. అందుకే ఇక్కడ నోవహు సంవత్సరాలు కూడా 600 అంటారు. 600 సంవత్సరాలప్పుడు 2 నెలల 15 రోజులప్పుడు ఈ వర్షం స్టార్ట్ అయిందంట. ఈ 6 సంవత్సరాలు అంటే కనుక మన జీవితంలో 6 రుచులు. అందులో ఏముంటుంది? తీపి ఉంటుంది, కారం ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, ఇంకా చేదు ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం 6 రుచులు అనేటివి కంపల్సరీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడం కోసమే బైబిల్ పాఠాలు చెప్తుంది మనకు. బైబిల్ ఒక పాఠం. ఆ పాఠాన్ని కనుక మనం కరెక్ట్గా వినగలిగితే కనుక చాలా చాలా మన జీవితాన్ని ఎంతో సుందరంగా, అందంగా, హాయిగా మలుచుకునే అవకాశం ఉంది కదా. సో ఈ 40 దినములు అనేది ఎంతటి ప్రాముఖ్యతని ఇస్తుందంటే మానసికంగా కూడా, యాక్చువల్గా మనకు ఉదయం నిద్ర లేచి అలవాటు లేదనుకుందాం, అనుకోండి. చాలామందికి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. కొన్ని గొప్ప విషయాలు చెప్తారు. గొప్ప గొప్ప వాళ్ళంతా ఉదయాన్నే 4:30-5 గంటలకు నిద్ర లేచి వాకింగ్, జాగింగ్, యోగా లాంటివి చేస్తారంట. నా దృష్టిలో ఇది వర్డింగ్ అనేది తప్పు. ఎందుకు అంటే గొప్ప గొప్ప వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఉదయాన్నే నిద్రలేసి ఎవరైతే ప్రకృతిని చూస్తారో, ప్రకృతిలో గడుపుతారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు కాబట్టి అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ అలవాటు అనేది కూడా మనము జనరల్గా ఏదైనా ఒకటి అలవాటు చేసుకోవాలి అంటే కనుక 21 డేస్ మినిమం పడుతుంది, మ్యాక్సిమం 40 డేస్. సో ఈ 40 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఐక్యూ లెవెల్ను బట్టి ఇది ఉంటుంది. మ్యాక్సిమం 40 డేస్లో ఏదైనా సరే మనం అలవాటు చేసుకోవచ్చు. అది ఈ నిద్రలేచే అలవాటు లేదనుకుందాం. సో ఈ నిద్రలేచే అలవాటు ఎప్పుడైతే మనకు లేదో, మనం మొదటగా చేయాల్సిన పని ఏమిటి అంటే కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవడం. సో కొంచెం కొంచెంగా నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, ఈ అలవాటు చేసుకున్న విధానాన్ని బట్టి 40 డేస్లో నీకు కంటిన్యూ అయిపోతుంది. సో ఈ 40 డేస్లో కనుక కంటిన్యూ అయిపోతే కనుక నువ్వు ఆ తర్వాత నువ్వు వద్దన్నా కూడా ఆటోమేటిక్గా నిద్రలేస్తావు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 40 ఇయర్స్ తర్వాత మనిషిలో కూడా చాలా మార్పులు వస్తాయి. చాలా అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి.
కాబట్టి ఈ 40 అనేదాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే కనుక అంత మంచి జీవితం అనేది నీకుంటుంది. ఇక్కడ నోవాహు చూడండి, నువ్వు పడవలోకి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని పడవలోకి తీసుకెళ్ళారు. ఇక్కడ ఎవరు ఒక నోవాహు తప్ప మిగతా ఎవ్వరు కూడా దేవుడితో నడిచినట్టుగా ఇక్కడ రాయబడలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే కనుక నోవాహు దేవుడితో నడిచాను అని రాసి ఉంటుంది, కానీ అతని కుమారులు కానీ భార్య కానీ కోడళ్ళు కానీ దేవునితో నడుస్తున్నారు లేదా నడిచారు అనే పదాలు ఏవి కూడా ఉండవు అక్కడ. కానీ ఇంటి యజమాని ఎలా ఉండాలి అనేది మనకు నోవాహు జీవితం ద్వారా తెలుస్తుంది. నోవాహు తన దేవునితో నడవడం వల్ల ఈ తన కుటుంబం మొత్తం కూడా సురక్షితంగా ఉంది. దేవునితో నడవడం అంటే నేను ఆదివారం చర్చికి పోతున్నాను, లేదా సండే వస్తున్న చర్చికి వెళ్తాను, నా 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను. ఈ 10 ఆజ్ఞలు అంటే గుర్తొచ్చింది, మోషే పర్వతం మీదకి వెళ్ళి ఈ 10 ఆజ్ఞలు రాసింది కూడా 40 రోజులే. సో ఇలా గనక చూసుకుంటూ వెళ్తే గనక మోషే జీవితం అనేది 40కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను, సో నాకు ఇంకా ఏంటి, నేనేం చేయాలి అంటావా? అలా ఇప్పుడు మరి ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు మాత్రమే బైబిల్లో రాసేయచ్చు కదా. ఇవి ఎందుకు ఇన్ని అధ్యాయాలు మనకు? ప్రతి ఒక్కరి జీవితాల గురించి మనం ఏం చేసుకోవటానికి, అంతే కదా. మరి ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు బానిసలు అవుతే మనకేంటి, బయటకు వస్తే మనకేంటి, దేవుడు ఆకాశాన్ని సృష్టిస్తే మనకేంటి, భూమిని సృష్టిస్తే మనకేంటి, సకల జీవులను సృష్టిస్తే మనకేంటి, ఆ 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే కనుక సరిపోతుంది కదా. మిగతా విషయాలు ఏమీ కూడా అవసరం లేదు కదా. ఎందుకని ఆ 10 ఆజ్ఞలతో పాటు మనకి 10 ఆజ్ఞలకి ఇంపార్టెన్స్ ఉంది, లేదని నేను చెప్పట్లేదు. కానీ ఆ 10 ఆజ్ఞలతో పాటు మనకి బైబిల్ మొత్తాన్ని కూడా ఎందుకు ఇచ్చారు? ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందడం కోసం. జ్ఞానం అంటే ఏమిటి? 10 ఆజ్ఞలు పాటించేసి నేను ఇంట్లో కూర్చుంటే జ్ఞానం వచ్చేస్తుంది? జ్ఞానం పొందాలి, జీవితం మన సమాజంలో పోరాడాలి, సమాజంలో గెలవాలి, సమాజంలో ముందుండాలి మనం ప్రతిదానికి. సో మనల్ని ఇక్కడ నోవాహు జీవితకాలం చూసినట్లయితే కనుక నోవాహు పడవలు వెళ్ళిన తర్వాత నోవాహు పడవ అనేది నీటిపైన నడుస్తుంది. చూద్దామా ఒకసారి ఆ విషయం ఎక్కడ రాసింది అనేది. 7వ వచనంలో వచ్చేసి, అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించారు. ఓకేనా, ఎవరు? అందరూ కూడా ప్రవేశించారు. అంటే ఒక్క నోవాహు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో, అతను దేవుడితో నడవడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఓడలో ప్రవేశించడానికి వాళ్ళకు చోటు దక్కింది. 8వ వచనంలోకి వచ్చేస్తే కనుక, దేవుడు నోవాహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులను అపవిత్ర జంతువులను పక్షులను నేల మీద ప్రాకు వాటన్నిటిని. ఈ పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు అనేదానికి లాస్ట్ ఎపిసోడ్లో ఈ పవిత్ర జంతువులు అంటే ఏమిటి, అపవిత్ర జంతువులు అంటే ఏమిటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏమిటి అనేది నేను లాస్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పాను. చూడండి, ఇక్కడ 11వ వచనానికి వచ్చేసరికి, నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరంలో 2వ నెల 17వ దినమున మహాగాధములు జలములు ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. చూడండి, 11వ వచనంలో ఏం చెప్తున్నాం? నోవాహు వయసు యొక్క 600 సంవత్సరంలో 2వ నెల 17వ దినమున ఇది 6 చెప్పాను కదా. 600 అనేది 6 మనకు రుచులకు సంబంధించి, అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ 6 అనేటివి కంపల్సరీ ఉంటాయి మన జీవితంలో. సుఖము, దుఃఖము, బాధ, నొప్పి ఎన్ని ఉంటాయి. సో ఏది లేకుండా మాత్రము జీవితం ఉండదు. ఇంకా ముందుకు వచ్చేస్తే కనుక ఎక్కడ ఉంటుందంటే 17వ వచనంలోకి రండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను.
జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచాను. ముందే చెప్పాను, ఓడని ఎందుకు చూపిస్తున్నారు మనకి ఇక్కడ సాదృశ్యంగా మోడల్గా అంటే కనుక. సో ఓడ అనేది దిక్చూచి, మన నోవాహు అనేవాడు మనకు దిక్చూచి. నోవాహు ఎలా ఉన్నాడు అనే దానికి మనము ఇంటి యజమాని ఎలా ఉన్నాడు అనేది నేర్చుకోవడం కోసం. ఇంటి యజమాని వచ్చిన సంపాదనను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడా, భార్య పిల్లల కోసం పొదుపు చేస్తున్నాడా, లేదా పిల్లలకి ఇచ్చేసి మీ ఇష్టం అని చెప్తున్నాడా? ఇవే కదా. సో ఈ 40 ఇయర్స్ తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుంది అనటానికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 19వ వచనం, ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయినాయి. పర్వతాలే మునిగిపోయినాయంట. పర్వతం అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. ఎన్ని అడుగులు ఉంటుంది? ఒక 100 అడుగులు, 200 అడుగులు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మునిగిపోయినాయి. పర్వతములన్నీ కూడా మునిగిపోయినాయి. కానీ ఇక్కడ ఒక 20వ వచనంలో ఒక విషయం గమనించండి. 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలైన కనుక పర్వతంలో మునిగిపోయాయి. ఇది వినటానికి కొంచెం విచిత్రం అనిపించట్లేదా? 15 మూరలకు పర్వతాలు మునిగిపోతాయా? ఇది ఎక్కడైనా వినగలుగుతామా? లేదు కదా. కానీ ఇక్కడ పర్వతము అంటే మనం చూసే కొండలు గుట్టలు కాదు. అప్పటి వరకు పర్వతంలో కనిపించిన, డాంబికంగా కనిపించిన వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయారు ఆఖరి బాధకి. ఎందుకు? వీళ్ళ దగ్గర సేవింగ్స్ లేదు, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి బ్యాకప్ లేదు. మనకు వచ్చిన కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి సరైన ధైర్యం లేదు వీళ్ళకు. ధైర్యం లేకపోవడం వల్ల వీళ్ళంతా ఏమైపోయారు? కొట్టుకుపోయారు, మునిగిపోయారు. అదే మునిగిపోయి ఏం చేశారు? ప్రాణాలు పోగొట్టుకున్నారు. లైక్ కరోనా వచ్చినప్పుడు. సో అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్ అనే కాదు, మనం చేసే పని. సో మన చేతిలో పని ఉంటే కనుక ఎప్పుడైనా సరే మనకు పని దొరుకుతుంది. ఆ పని చేసుకుంటే కనుక మన ఇంటికి అనేది మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే అంటారు ఈ వర్షాకాలము అన్సీజన్ అంటారు అన్ని వర్క్స్కి. సో ఈ వర్షాకాలం వచ్చేసరికి మనం ఏం చేయాలి? మనకు కావాల్సినటువంటి ధాన్యము ఏదైతే ఉందో దాన్ని దాచుకోవాలి. ఎందుకు? మనకు ఆ టైంలో ప్రాబ్లమాటిక్ వస్తుంది. అలాగే మన ప్రతి ఒక్క జీవితంలో కష్టం అనేది కంపల్సరీగా వస్తుంది. ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి అంటే కనుక నువ్వు నీ దగ్గర దాచుకున్న సొమ్ము అనేది అవసరం. చూసారా, ఇక్కడ పర్వతాలే మునిగిపోయినాయి మనం ఒక లెక్కన. అలాగే ఇంకా కనుక మనం ముందుకు వెళ్ళిపోతే కనుక 23వ వచనంలో చూస్తే కనుక, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహు అతడితో కూడా ఓ ఓడలోనున్నవి మాత్రం మిగిలెను. ఎవరైతే ఆ సేఫ్లో ఉన్నారు, నోవాహు కుటుంబం. సో ఇంటి యజమాని అనేది కరెక్ట్గా ఉంటే కనుక ఆ కుటుంబం అంతా ఎలా ఉంటుంది? ఓడలో సేఫ్గా ఉండగలుగుతుంది. అలా కాకపోతే కనుక అప్పుడు పర్వతమైనా సరే మునిగిపోవాల్సిందే. ఇక్కడ ప్రచండమైన వర్షము అంటే మనకు వస్తున్నటువంటి, భూలోకంలో వస్తున్నటువంటి కష్టాలు. సో ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కోవాలంటే నీ దగ్గర ఏముండాలి? దేవునితో నువ్వు నడవాలి. దేవుడితో నడవడం అంటే 40 ఆజ్ఞలే కాదు, నువ్వు ఏం పని చేస్తున్నావు, నీ దగ్గర ప్లానింగ్. ఇక్కడ వచ్చేసి మాత్రం 40 ఆజ్ఞల గురించి దేవుడు చెప్పట్లేదు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఒక ప్లానింగ్తో ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? నరులు ఆలోచనలు, హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు చెడుగానున్నవి, ఏ పని కూడా వాళ్ళకు సఫలం అవ్వట్లేదు. ఎందుకు? వాళ్ళ ప్లానింగ్ అనేది బాగలేదు. కాబట్టి ఆ ప్లానింగ్ చూపించేవాడు మనకు ఇక్కడ నోవాహు ద్వారా దేవుడు మనకు, నువ్వు ప్లాన్ చేసుకో, నీ జీవితాన్ని నువ్వు ప్లాన్ చేసుకో. నీ యొక్క పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళని చదువు అంటుంటావు. ఏం చదవాలని చెప్తావు కదా. వాళ్ళకు ఒక టైం టేబుల్ తయారు చేసుకోమని చెప్తావు కదా. మరి ఆ చిన్నపిల్లల చదువు విషయంలోనే నువ్వు టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నీ జీవితానికి సంబంధించిన ఒక ఇంటి యజమానిగా నువ్వెందుకు టైం టేబుల్ మెయింటైన్ చేయవు? ఎన్ని గంటలకు నిద్రలేయాలి, ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి,
ఏమి తినాలి, ఏమి తింటే నా ఆరోగ్యం బాగుంటుంది, ఏమి తినకపోతే నా ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే గృహిణులు ఉంటారో సో వాళ్ళు ఏమి వండాలి, ఏమి వండకూడదు, ఉదయాన్నే భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి మానసికమైనటువంటి ఆందోళన లేకుండా, అతను టెన్షన్ పడకుండా ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా వచ్చేలాగా చూసుకోవడము, ఇవన్నీ ప్లానింగే కదా. ఈవిడేమో టిఫిన్ చేస్తుంటుంది, అతనేమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ప్లానింగ్ అంటారా? ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా ఈ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు, ఇవి ఎవరికో సంబంధించినవి. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళగా చూస్తారు. అందుకోసం అని చెప్పేసి మనం చూడకూడదు అనేది మనకు చాలా వరకు ఉన్నటువంటి అపోహ. వాళ్ళు దేవుడిగా చూస్తారు, కానీ నువ్వు దేవుడు సృష్టించిన మన కోసం సృష్టించినటువంటి దానిగా చూడు దాన్ని. దానికి ఎందుకు నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వు? దేవుడి కంటే ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ దానికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి. అది నీకు ఎందుకోసం దేవుడు సూర్యుడిని పెట్టాడు? నువ్వు ఉదయాన్నే నిద్ర లేవడం కోసం కదా. నీకు చంద్రుని ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ కూడా దేవుడు ఎవరి కోసం చూపించాడు? నీకోసమే కదా. నీకోసమే నీ చూపించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వాటిని ఆధారం చేసుకొని నీ జీవిత విధానాన్ని మార్చుకుంటూ ముందుకెళ్ళాలి కదా. సో ఎప్పుడైతే నువ్వు అలా కాకుండా ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తావో నీ ఆలోచనలు అనేటివి సరిగా ఉండనప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఏమిటి అంటే కనుక అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎంతవరకు అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంట్లో ఉదయాన్నే లేస్తాను, ఏదైతే చీపిరి చేస్తారు చూసారా, కసు ఊరు చేస్తారు. మా వైపు అయితే కసు ఊడవడం ఉంటారు. సో ఇది భర్త ఆఫీస్కి వెళ్ళే ముందే ఊడవాలంటారు. ఎందుకని? వెళ్ళిన తర్వాత ఊడకూడదమ్మా, వెళ్ళక ముందు ఊడ్చుకో అని చెప్పేసి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక కోడళ్ళకు కూతుర్లకు చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే ఇప్పుడు భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతను నడుస్తున్నప్పుడు ఆ మట్టి మొత్తం కాళ్ళకు అంటుకుంటూ ఉంటే కనుక విసుగుగా ఉంటుంది. అతని పని మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంటి నీట్గా పెట్టుకోవడం, మంచి సువాసన వచ్చే విధంగా పెట్టుకోవడం, ఇవన్నీ దేనికోసం? నువ్వు రోజంతా చేయవలసిన పనికి నీకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి. సో ఆ ఇన్స్పిరేషన్ కనుక నువ్వు తెచ్చుకున్నట్లయితే కనుక నువ్వు రోజంతా ప్రశాంతంగా నీ పని చేసుకోగలిగితే అంతకంటే ప్రశాంతంగా నువ్వు నిద్రపోతావు. సో దీనికోసం అనేది మన రొటీన్ లైఫ్ నడుస్తూ ఉండాలి. నువ్వు నీటిపై నడవాలంటే కనుక నువ్వు ఓడలో ప్రవేశించడానికి అర్హత ఉండాలి. ఓడలో ప్రవేశించడానికి అర్హత ఉండాలి అంటే కనుక నువ్వు 6 రోజులు పని చేయాలి. సో 6 రోజులు నీకు సంబంధించిన పని ఏదో 100% ఎఫర్ట్ పెట్టి నువ్వు చేయగలిగితే కనుక చేస్తే అప్పుడు దేవునితో నువ్వు నడుస్తావు. ఈ లోకంతో పాటు నువ్వు నడుస్తావు. 365 రోజులు ఏవైతే ఉన్నాయో మన జీవిత కాలంలో అవి నడవాలి అంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనం నడవాలంటే దేవునితో మనం ఏం చేయాలి? మనం 6 రోజులు పని చేయాలి. సో ఈ 6 రోజులు కనుక నువ్వు పని చేయలేదనుకో నువ్వేమైపోతావు? నడవలేకపోతావు. అందుకే మనకు ఎవరి గురించి చెప్తాడు? హానోకు గురించి. ఆదికాండం 5వ అధ్యాయము 19వ వచనంలో ఏం చెప్తున్నాడు మనకు? హానోకు 800 సంవత్సరములు బతికి కుమార్తెలు కుమారులను కనెను. అదే 20వ వచనానికి వచ్చేసరికి 21వ వచనంలో చెప్తారు చూడండి. 22వ వచనంలో హానోకు మతూషేలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365. సో ఈ 365 అనే దానికి అర్థం ఏమిటి? భూమి సూర్యుని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరగాలంటే దానికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీని కనుక నువ్వు లేకుండా చేసుకుంటే కనుక నువ్వేమైపోతావు? ఆగిపోతావు. దేవునితో నడవాలి అంటే నీకేం కావాలి? ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే నువ్వేం చేయాలి? పని చేయాలి. నువ్వు పని చేస్తేనే కదా దేవుడు నీ పనిని ఆశీర్వదించేది. నువ్వు పనే చేయకపోతే కనుక దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు? సో నువ్వు పని చేసి ఆలోచించి ఇది ఒకటి రాంగ్ చేసావనుకో
అప్పుడు దేవుడు నీకు ఇలా కాదు ఇలా చేసుకోమని చెప్తాడు. పనిని ప్లానింగ్తో ఎలా చేసుకోవాలో చెప్తాడు. పిల్లలు కదా ఎలా ప్లాన్ చేసి చదువుకుంటారు. ప్లానింగ్ లేనిది ఏమీ ఉండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటారు కదా. ఎంతమందికి తెలిసింది గుడ్డెద్దు చేలో పడడం అంటే ఏమిటి అనేది? మనకు ఒక సాలు ఉండాలి కదా, స్ట్రైట్ లైన్ అనేది ఒకటి ఉండాలి మనకు మొక్కలు వేయటానికి. అలా కాకుండా ఎద్దుకు కళ్ళకు గంతలు కట్టడమో లేదా దానికి కళ్ళు కనిపించకపోతే అది ఎలా పడితే అలా వెళ్ళిపోతే కనుక మొక్కకు మధ్యలో సరైనటువంటి గ్యాప్ లేకపోతే అదేమైపోతుంది, పంట అనేది చేతికి రాదు. సో ఈ పంట అనేది ఎప్పుడైతే చేతికి రాకుండా ఉంటుందో నువ్వు పడ్డ కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది. నువ్వు కష్టపడు కానీ ప్లానింగ్తో కష్టపడు. ఇక్కడ నోవాహు ఏం చేశాడు? ప్లానింగ్తో కట్టాడు. ఏమిటి? ఓడ అంటే ఏంటి? మన జీవిత నావ. అతను ఒక ప్లానింగ్తో జీవితాన్ని దేవునితో నడుస్తున్నాడు. ఆ ప్లానింగ్ లేకుండా నువ్వు నడుస్తే మాత్రం ఇబ్బంది పడతావని చెప్పడమే మనకు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నీకు ఆ ప్లానింగ్ అలవాటు కావాలి అంటే కనుక నీవు ఈ 40 రోజులు ఏవైతే ఉందో ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా నీలో మార్పు వస్తుందని దేవుడు చెప్పడం కోసమే ఈ 40 రోజులను మనకు చూపించాడు. 40 రోజులు అంటే ఈ ఒక్క చోటనే కాదు, బైబిల్లో చాలా చోట్ల ఏలియా దగ్గర చూపించాడు. దావీద్ మహారాజు 40 సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు. అతని కొడుకు సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి జీసస్ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అలాగే అపోస్తులకు 40 రోజులు చనిపోయిన తర్వాత వాళ్ళకు ఎలా ఉండాలి ఏమిటి అనే విషయాల్లో 40 రోజులు చెప్పినట్టుగా అపోస్తల కార్యంలో రాసింది. సో సైకలాజికల్గా కూడా ఈ 40 రోజులు అనేది ఎంతో ఇంపార్టెన్స్ని ఇస్తుంది. దీనికోసం మన అలవాట్లు మార్చుకోవడం కోసం, మనకు ఉన్న ఏవైతే చెడు అలవాట్లు అనేటివి ఉన్నాయో, చెడు అలవాట్లు అంటే మర్డర్ చేయడము లేదా సినిమాలు చూడడము, మందు తాగడం, ఇవే కాదు. మనము నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు కావాల్సినటువంటి మనస్సుకు కావాల్సినటువంటి ప్రశాంతతనిచ్చే పనులు. మనకు రాత్రి అయ్యేసరికి టెన్షన్తో నిద్రపోకూడదు, ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ నిద్రపోవాలంటే ఏం కావాలి, నేనేమి చేయాలి అనేది చూసుకోవాలి. అందుకే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటారు. ప్రయాసపడి భారం మోస్తున్నారు ఎందుకని? పొద్దుస్తమానం పనిచేస్తున్నారు కానీ మీకు ఫలితం రావట్లేదు. నా దగ్గరికి రండి, ప్లానింగ్తో పని ఎలా చేసుకోవాలో నేర్పిస్తానంటున్నాడు. సో నువ్వు పని చేయాలంటే నీకేం కావాలి? ప్లానింగ్ కావాలి. ప్లానింగ్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బైబిల్ దగ్గరికి వెళ్ళి. బైబిల్లో నీకు ఎన్ని ప్లానింగ్స్ కావాలంటే అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క జీవిత చరిత్ర ఒక ప్లానింగ్. ఏ సందర్భంలో ఎలా ఉండాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా అవతలి వాళ్ళను మెప్పించాలి, లేదా అవతలి వాళ్ళని ఎలా ఓడించాలి, నువ్వు యుద్ధం ఎలా చేయాలి, అవసరమైతే కనుక పక్కకి ఎక్కడ తగ్గి వెళ్ళిపో. ఇజ్రాయెల్ ప్రజలు ఒక దేశం నుండి వెళ్ళిపోవడానికి చూస్తారు. అక్కడ రాజుతో మాట్లాడితే అతను ససేమిరా ఒప్పుకోడు. ఏమంటారు? మేము మీ మొక్కలను ముట్టుకోము, జంతువులను ముట్టుకోము, మీకు సంబంధించి ఏవి ముట్టుకోము, ఈ దారి గుండా వెళ్తాము అంటే లేదు మీరు అటు తిరిగే వెళ్ళండి అంటాడు. అప్పుడు వీళ్ళ దగ్గర శక్తి లేదు. అప్పుడే బానిస బతుకుల్లో నుంచి చిన్న పిల్లలుగా బయటకు వచ్చారు వీళ్ళు. సో యుద్ధం చేసేంత కెపాసిటీ లేదు. సో యుద్ధం చేసే కెపాసిటీ లేనప్పుడు మనం ఏం చేయాలి? ఆ టైంలో తగ్గాలి. అదే చేశారు ఇజ్రాయేలీలు. అదే మనకు మార్గదర్శనం. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అనేది చూపిస్తాడు దేవుడు. మనకు కనుక ఇజ్రాయేల్ యాత్ర కనుక చూస్తే కనుక ఇజ్రాయేలీలు ఐగుప్తుని నడుచుకొచ్చిన యాత్ర చూస్తే మన జీవితంలో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు మోషే గురించి ఇజ్రాయేల్ జనాంగం చేసి అక్కడ చనిపోవడము అంటే కనుక ప్రాణం పోవడము కాదు. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోవడం అంటే ప్రాణం పోతుందని భయపడొద్దండి, అది కాదు. దానికంటే చాలా ఉన్నాయి చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో నోవాహు సంబంధించినటువంటి ఈ 354 రోజుల్లో ఎలా కౌంటింగ్ చేస్తుంది, ఇక్కడ నెంబర్లన్నీ కలుపుకుంటే కనుక ఆ కౌంటింగ్ ఎలా వస్తుందో నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను. మరి అంతవరకు ఉంటాను, సెలవు. థ్యాంక్ యూ. ఇంతవరకు నా యొక్క విషయాలను మీరు ఎంతో ఓపికగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు.